సార్ మా ఆవిడకి రోజు గాజులు వేస్తున్నారు, ఒక 2 hours పర్మిషన్ కావాలి. మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాను అక్షంతలేసి. అమ్మ సీమంతానికి వచ్చిన వాళ్ళకి స్టీల్ బాక్స్ అయ్యే ఇవ్వక్కర్లేదు, డబ్బులుంటే పిల్లలకు ఉపయోగపడతాయి. జాకెట్ కూడా ఒకటి పెట్టి చాలు. ఫోటోగ్రాఫర్ నమ్మంటే 1000 రూపాయలు అడిగాడు. నేను నీకు అక్షంతలు ఎత్తానంటే ఒక ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించడానికి 100 రూపాయలు బేరవాడాను. సీమంతం ఏంటి పల్లెటూరు లాగా బేబీ షవర్ అను. అసలైతే ఇది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ లాగా గోవాలో చేయాలి, కానీ ఇది వేసుకుని దూరం వెళ్తే బేబీకి సేఫ్ కాదని ఇక్కడే చేస్తున్నాం. ఈ ఒక్క బేబీ షవర్ కోసమే బుజ్జి నేను ఆఫీస్లో లోన్ ఎట్టాం బావా, 5 లక్షలు అవుతుంది. ఫోటోగ్రాఫర్కి 2 లక్షలు ఇచ్చావురా. అబ్బాయి పుడతాడు అనుకునే వాళ్ళు అందరూనేమో బాయ్ సైడ్ వెళ్ళి నుంచోండి, అమ్మాయి పుడతాడు అనుకునే వాళ్ళు గర్ల్ సైడ్ వచ్చి నుంచోండి. కన్నా సిగ్గు లేదా, నా దగ్గర మా ఆడపిల్ల కావాలని ముద్రకబులు చెప్పి ఇప్పుడు అక్కడ నుంచుంటావారా ఇలాగా? ఆడపిల్ల పుడితే వాళ్ళ మామ పేరు అదేరా ఎంకమ్మ పెడద్దంట. అబ్బాయి పుట్టాడు అనుకో పొండు బాబుని పెడతాదంట వాళ్ళ తాత పేరు. పైగా పాత పేరు ఫ్యాషన్ అంటారా. అది కాదే, ఎప్పుడు చూసినా మీరు ఇద్దరు గొడవ పడుకుంటారు కదా, ఎలాగే మరిది? పిచ్చిదనం 3 పిల్లలు గొడవ ఎంతసేపే, అద్దం మీద ఆవగింజ ఉన్నంతసేపు. అయినా ఇవన్నీ తెలియాలంటే నీకు పెళ్ళవ్వాలే. సార్ మీరు మోకాల మీద కూర్చుని మేడం గారు స్టమక్ పైన స్మూత్ గా కిస్ చేయండి. నడు నొప్పి వచ్చేస్తుంది. బుజ్జి నువ్వే స్టూల్ ఎక్కి నుంచి వచ్చు కదా. కన్నా నువ్వు వెనక నుంచి ఇలా పట్టుకుని హార్ట్ షేప్ పెట్టు బేబీ మీద. సరే. అంకట్లేదు బుజ్జి, అంకట్లేదా? అందుకే చెప్పేది ఆ పొట్ట తగ్గించుకోమని చెప్పి, ఇలాంటి పనికొత్తదనే. మేడం గారు మీరు ఎలా చూడాలి. காலையில் தினமும் கண் விழித்தால் நான் கைதொழும் தேவதை அம்மா, அன்பென்றாலே